పెద్దమ్మ నమస్తే అమ్మ. నమస్తే సార్. ఎక్కడి నుంచి వస్తున్నారు? మామూలుపల్లి సార్. ఏం పేరు మీ పేరు? బాల నరసమ్మ సార్. ఓకే. ఆర్డిటి మీకు ఎటువంటి వైద్య సేవలు అందిస్తుంది? మాకు అన్ని సహాయాలు చేస్తున్నారు సార్. మేము దీంట్లో గ్రూప్ లో ఉన్నాము. మాకు అన్ని సహాయాలు చేస్తున్నారు సార్. మాకు డబ్బులు వేసేది, మేము ఇద్దరు పిల్లల్ని నా బిడ్డలు డెలివర్లు అన్ని బాగా చూస్తున్నారు సార్. మాకు వీళ్ళు దేవతలు సార్. మాకు ఎందుకు ఆపుతాలా బాగా చూస్తున్నారు. డబ్బులు తక్కువ. ఓకే. అంటే మీరు ఆపదల్లో ఉన్నప్పుడు ప్రతిసారి వీళ్ళు ఏదో ఒక రకంగా ఆదుకుంటున్నారు సార్. ఓకే. అంటే 2021 దాకా ఆర్డిటికి విదేశాల నుంచి నిధులు వచ్చాయి. అప్పుడు వచ్చినాము, అప్పుడేమో సరిగ్గా చూసుకోలేదు సార్. అప్పుడు జనాలు రాలేదు. ఇప్పుడు వారం అయింది వారి నుంచి బాగా జనాలు వచ్చి. అంటే నారా లోకేష్ గారి చొరవతో ఇప్పుడు మళ్ళీ విదేశాల నుంచి ఆర్డిటికి నిధులు వస్తున్నాయి కదా, ఎలా అనిపిస్తుందమ్మా? చాలా సంతోషమైంది సార్. సంతోషమై ఇప్పుడు బాగుండే వాళ్ళు బాగలేని వాళ్ళు అంత బాగా లక్షణంగా ఉండి బాగా అనిపిస్తున్నారు సార్. బాగా చూసి అందరికీ సహలా బాగా చేస్తున్నారు, బాగా చూస్తున్నారు. ఎవరికి ఏముండేది అన్ని బాగా పరీక్ష చేసి ఎక్స్రాలు తీసి స్కానింగ్లు అన్ని చేసి బాగా చూస్తున్నారు సార్. మాకు బాగా సంతోషం. నారా లోకేష్ గారి చొరవ వల్ల కదా మళ్ళీ నిధులు వస్తుంది, చాలా సంతోషం సార్. పిల్లలకి మాకి అందరికి దేవుడు సహాయం చేస్తున్నాడు సార్. ఆర్డిటి అయితే మీకు సేవలు? ఆర్డిటి అయినా సార్ మాకు సేవలు అందించేది. అమ్మ నమస్తే అమ్మా. నమస్తే సార్. మీ పేరమ్మా? నా పేరు శైలజ సార్. ఎక్కడమ్మా మీది? మాది నార్సింపల్లి. ఓకే. ఆర్డిటి మీకు ఎటువంటి వైద్య సేవలు అందిస్తుందమ్మా? మాకైతే మెరుగైన సేవలు అందిస్తాం సార్. ఓకే. మీకు ఇక్కడ అన్ని సౌకర్యాలు ఉన్నాయా? అన్నీ ఉన్నాయి సార్. ఎలా అనిపిస్తుందమ్మా ఇక్కడ మీకు? ఇక్కడైతే సౌకర్యంగానే ఉంది సార్. ఓకే. అంటే 2021 వరకు ఆర్డిటికి వచ్చేటువంటి ఫారిన్ ఫండ్స్ వచ్చేవి. 2021 నుంచి ఇప్పటి వరకు ఫారిన్ ఫండ్స్ ఆగిపోయినాయి. దానివల్ల ఆర్డిటి కూడా సేవలు అందించడంలో కాస్త తడబడింది కదా. ఇప్పుడు మళ్ళీ నారా లోకేష్ గారి చొరవతో ఆర్డిటికి ఫారిన్ ఫండ్స్ అయితే వస్తూ ఉన్నాయి. ఎలా అనిపిస్తుంది? మంచి పని చేస్తున్నారు అనిపిస్తుంది సార్. నారా లోకేష్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అమ్మ నమస్తే. హలో నమస్తే. ఏం పేరమ్మా మీ పేరు? నీలిమ. ఎక్కడి నుంచి వచ్చారు? ధర్మవరం. ఓకే. ఆర్డిటి గురించి తెలుసా మీకు? ఆర్డిటి ఎటువంటి సేవలు అందిస్తుంది? మంచి సేవలు అందిస్తుంది. కొంతమంది లేని వాళ్ళకి బాగా చూసి వైద్యాలు బాగా చేస్తాను. అందరినీ ఒకటేలాగే ఈక్వల్ లాగా చూస్తా ఉంటారు. అంటే ఆర్డిటి గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి పేదలకి ఇల్లు కల్పిస్తుందని, అలాగే కొన్ని ఊర్లకి తాగునీటి సదుపాయాలను కల్పిస్తుందని, మరికొన్ని ఊళ్ళలో పాఠశాలను డెవలప్ చేస్తుందని రకరకాలుగా వింటున్నాం. అదేంటి అసలు? ఇప్పుడు ఆర్డిటికి 2021 వరకు వచ్చేటువంటి విదేశాల నిధులు ఏవైతే ఉన్నాయో అవి 2021 తర్వాత ఆగిపోయినాయి కదా. ఆ తర్వాత కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిధులు వచ్చినాయి. అది కూడా నారా లోకేష్ గారి చొరవతో వచ్చినాయి. ఎలా అనిపిస్తుంది మీకు? ఇప్పుడు అప్పుడు లేకపోయి ఇలాంటి సదుపాయాలు లేకపోయి ఇప్పుడు మరి స్టార్ట్ చేశారు అందరికి. ఎవరి వల్ల స్టార్ట్ అయినాయి అంటారు? ఇప్పుడు సీఎం వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ వల్ల. నమస్తే అండి. ఏం పేరు మీ పేరు? విశ్వనాథ్ అండి. ఏమైంది కాలుకి? కారు యాక్సిడెంట్. బైక్లో వెళ్తా ఉంటే కారు వచ్చి కొట్టింది. ఆర్డిటి గురించి ఎలా తెలిసింది? పిల్లర్ హాస్పిటల్లో రిఫర్ ఇక్కడ చెప్పారు సార్. ఇక్కడ వెళ్ళామని. ఎక్కడికి వెళ్ళమన్నారు? ఇక్కడ బత్తలపల్లి ఆర్డిటి. ఎలా ఉంది ఇక్కడ? బాగుంది సార్, బాగుంది సార్. కాకపోతే ఇక్కడ ఏదో ఇంకా ఫండింగ్ తక్కువ ఉంది అనేసి చెప్తా ఉన్నారు. ఇప్పుడు విన్నాం ఇక్కడ వచ్చి. దానికి ఎవరైనా సాయం చేస్తే కూడా బాగుంటుంది సార్. ఇప్పుడు మీకు ఆపరేషన్ అంతా ఫ్రీగా చేశారా? అవును సార్. అంతే ఏదో పర్సెంటేజ్లో తగ్గించారు సార్. మనకు తక్కువలో కట్టించారు. 100 రూపాయలు ఖర్చు అయితే ఒక 20-30 రూపీస్ మన దగ్గర కట్టించుకున్నారు అంతే సార్. మిగతా అంతా వాళ్ళే భరించారు సార్, హాస్పిటల్ వాళ్ళు. ఓకే. బాగుంది సార్. అయితే బాగుందా? బాగుంది సార్. ఓకే. అంటే 2021 వరకు కూడా ఆర్డిటికి విదేశాల నుంచి రావాల్సిన నిధులన్నీ వచ్చేవి, ఆ తర్వాత ఆగిపోయినవి. ఇప్పుడు నారా లోకేష్ గారి కృషి వల్ల మళ్ళీ ఆర్డిటికి విదేశాల నుంచి రావాల్సిన నిధులన్నీ వస్తున్నాయి. నారా లోకేష్ గారు కృషి చేయడం వల్లే వస్తున్నాయి కదా, ఎలా అనిపిస్తుంది మీకు? మంచిది సార్. అయితే రావడం వల్ల మంచిదే సార్. అదే ఈ ఎన్టీఆర్ వైద్య సేవ కూడా రన్ చేస్తే ఇంకా మంచిది సార్. అమ్మా నమస్తే అమ్మా. నమస్తే అమ్మ మీ పేరు? గంగులమ్మ. ఎక్కడి నుంచి వచ్చారు? కదిరింటి ఏపిల్పల్లి. ఓకే. ఆర్డిటి ఎటువంటి సేవలు అందిస్తుంది? చేసిన పిల్లలకు బుక్కులు, పిల్లలకు గుడ్డలు, పిల్లలకు డబ్బులు, మాకు ఇండ్లు, నీళ్ళ సౌకర్యం చేసినారు. మాకు ముసలి వాళ్ళకు 5-10
పొదుపు లెక్కలంట, వృద్ధి చేసిన 20,000 వడ్లంట ఇస్తాం. ఆర్డిటి బాగానే సేవ చేస్తుంది అయితే మీకు. బాగానే చేస్తాం. ఆర్డిటి హాస్పిటల్కి వచ్చారు కదా, ఇక్కడ ఎలా చేస్తున్నారు మీకు? బాగానే చూస్తున్నారు సార్. ఆధార్ కార్డు పైన, బిల్ కార్డు పైన చూస్తున్నాం. అమ్మ నమస్తే అమ్మా. ఓకే, గుడ్ మార్నింగ్ సార్. ఏం పేరు మీ పేరు? హేమావత్ సార్. ఎక్కడి నుంచి వస్తున్నారు? పక్కన విలేజ్ టీచర్ లోపల సార్. ఓకే, ఆర్డిటి ఎటువంటి సేవలు అందిస్తుంది మీకు? ఆల్మోస్ట్ అన్ని ఇస్తాయి సార్. ఎనీ ప్రాబ్లం, ఏమి అనిపించినా మనకి పాసిబుల్గా దగ్గరగా ఉండి రావడానికి మంచి పాజిటివ్గా ఉంటుంది సార్. అంటే ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి పేదలకి ఇప్పుడు ఆర్డిటి వైద్యాన్ని కానీ విద్యను కానీ అందిస్తూ ఉంది, దాంతో పాటుగా ఎన్నో సేవలు కూడా చేస్తూ ఉంది కదా, మీకు ఎలా అనిపిస్తుంది? సార్ గుడ్ అనిపిస్తుంది, చాలా బెటర్ సార్. ఏమి చేయలేము అన్న పిల్లవాళ్ళకి ఒక భరోసా లాగా బాగుంటుంది అనిపిస్తుంది సార్. నా పేదవాళ్ళకని చెప్పకూడదు సార్, ఆల్మోస్ట్ ఆల్ పీపుల్స్ అంటే రిచ్ కావచ్చు, తేడా లేదు సార్, డిఫరెంట్ ఉండదు. ఈక్వాలిటీ బాగుంటుంది సార్, ఇక్కడ ఈక్వాలిటీ బాగుంటుంది. ఓకే, ఆర్డిటి గురించి అసలు మీకు ఎలా తెలుసు? సార్ అమ్మ వాళ్ళు ఇక్కడ బ్రాంచ్, వేరే బ్రాంచ్ ఉంది అక్కడ, అప్పటి నుంచి తెలుసు సార్ బాగా. మేము ఇదే బ్రాంచ్ లో వేరే విలేజ్ లో పుట్టామంట సార్. ఓకే, ఆర్డిటి హాస్పిటల్లోనే పుట్టారు మీరు కూడా? ఎస్ సార్, ఆర్డిటిలోనే. మరి నేను, మా సిస్టర్, ఇంకో సిస్టర్ అందరూ ఇక్కడే డెలివరీస్. ఓకే, అంటే 2021 వరకు ఆర్డిటికి విదేశాల నుంచి వచ్చేటువంటి నిధులు వచ్చేవి, కానీ 2021 తర్వాత నిధులు రావడం ఆగిపోయాయి. ఆ తర్వాత ప్రభుత్వం కూడా పట్టించుకోలేదు, గత ప్రభుత్వం. ఇప్పుడు ప్రభుత్వం మార్పిడి జరిగిన తర్వాత నారా లోకేష్ గారు ఆయన కృషితో, అలాగే ఆయన చొరవ వల్ల కేంద్ర ప్రభుత్వం కూడా విదేశాల నుంచి వచ్చేటువంటి నిధులను మంజూరు చేసింది కదా, ఎలా అనిపిస్తుందండి? గుడ్ అనిపిస్తుంది సార్, మంచిది కదా సార్. ఇంతమంది పీపుల్ డిపెండ్ అయ్యి ఉన్నారు కాబట్టి ఇది ఇలానే ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది సార్. అంటే ఇప్పుడు నారా లోకేష్ గారి చొరవ వల్లే మళ్ళీ నిధులు వచ్చాయి కదా? అవును సార్. మేబీ ఇది డిస్కంటిన్యూ అవుతుంది అన్న టైంలో మరి నిలబడుతుంది అనడం చాలా గుడ్ న్యూస్ సార్. ఇది బాగుంది, నారా లోకేష్. ఓకే, ఎలా అనిపిస్తుంది? చాలా మంచిగా అనిపిస్తుంది సార్.